గాయ్స్ మొన్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి ఈ రోజు నితిన్ రాబిన్ హుడ్ మూవీకి చాలా అంటే చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అసలు ఒక మోస్తరుగా ఒక సోషల్ మెసేజ్ ఉన్న గేమ్ చేంజర్ మూవీకి చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. ఈరోజు ఓకే టైం పాస్ సినిమా అని చూసుకొని ఒక వన్ టైం వాచబుల్ సినిమాను కూడా చాలా అధ్వానంగా ట్రోల్ చేస్తున్నారు. సో ఇక నితిన్ కెరీర్ విషయానికి వస్తే గైస్, నితిన్ చాలా చాలా పెద్ద పెద్ద హిట్లని కూడా తన కెరీర్ బిగినింగ్లోనే చూసాడు అసలు అనమాట. తన ఫస్ట్ సినిమా ఏదైతే ఉందో తేజ డైరెక్షన్లో జయం సినిమాతోనే తను సూపర్ హిట్ కొట్టాడు. సో అక్కడి నుంచి తర్వాత దిల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి స్టార్డమ్ తెచ్చుకున్నాడు. తర్వాత తను చాలా సినిమాలు చేసినా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. ధైర్యం కానీ, అల్లరి బుల్లోడి కానీ ఇలా చాలా చేశాడు. మారో ఏవేవో చేశాడు, అడవి, టక్కరి ఏవేవో చేశాడు కానీ అవన్నీ వర్కౌట్ అవ్వలేదు బాక్స్ ఆఫీస్ వద్ద. సో నితిన్ కెరీర్ విషయానికి వస్తే తనకంటూ ఒక స్పెషల్ ట్రాక్ రికార్డు ఉంది. తను టాలీవుడ్లో ఉన్న టాప్ డైరెక్టర్స్ మొత్తాన్ని కవర్ చేశానమాట. తను కెరీర్ బిగినింగ్లోనే డైరెక్టర్ రాజమౌళితో సై మూవీ చేశాడు, అదేవిధంగా త్రివిక్రమ్తో ఆ మూవీ చేశాడు, అదేవిధంగా పూరి జగన్నాథ్తో హార్ట్ అటాక్ తీశాడు, అదేవిధంగా మాస్ డైరెక్టర్ అని చెప్పే వివి వినాయక్తో దిల్ తీశాడు, అప్పట్లోనే సూపర్ హిట్ కొట్టాడు. సో తేజతో కూడా 2-3 సినిమాలు తీశాడు. అదేవిధంగా కె రాఘవేంద్రరావుతో అల్లరి బుల్లోడు సినిమా తీశాడు. సో ఇలా టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ అందరినీ కవర్ చేసిన ఒక రికార్డ్ అయితే నితిన్కే ఉందన్నమాట. ఇకపోతే తను చాలా ఫ్లాప్స్ తర్వాత ఆల్మోస్ట్ 12 ఫ్లాపుల తర్వాత 2012లో వచ్చిన ఇష్క్తో కంబ్యాక్ ఇచ్చాడనమాట. ఇష్క్ ఎప్పుడైతే కంబ్యాక్ ఇచ్చాడో ఆ తర్వాత వెంటనే గుండె జారి గల్లందైందో 2013లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన హార్ట్ అటాక్తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత మరి చిన్నదాన్ని నీకోసం అంటే ఒక యావరేజ్ సినిమా తీసుకొచ్చాడు. తర్వాత కొరియర్ బై కళ్యాణ్ అలా 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 ఒక 2-3 సినిమాలు వచ్చి మళ్ళీ ఫ్లాప్ అయ్యాయి. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ రెఫరెన్స్లు, పవన్ కళ్యాణ్ సాంగ్స్, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అవి ఇవి వాడుకుంటూ కొద్దిగా చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరినీ తన వైపు తిప్పుకున్నాడు అనమాట. సో కరెక్ట్ టైంలో పట్టాల్సాడు అనమాట పవన్ కళ్యాణ్ని. సో తర్వాత త్రివిక్రమ్తో ఉన్న క్లోజ్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కలగలిసి తనకి ఆ మూవీతో ఛాన్స్ వచ్చింది. ఆ మూవీతో తను నిజంగా అంటే 60 to 70 crores క్లబ్లో చేరాడనమాట. అప్పటిదాకా 50 crores క్లబ్ అనేది లేకుండే నితిన్కి. సో 50 crores క్లబ్ అనేది ఆ మూవీతో జరిగింది, త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన సినిమాతో. ఆ సినిమా ఎంత ఫన్నీగా, ఎంత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా, ఎంత క్లాస్గా ఉంటుందో మనందరికి తెలిసిందే. సో ఇదే అన్నమాట నితిన్ కెరీర్లో చాలా పెద్ద పెద్ద సక్సెస్ అని కెరీర్ బిగినింగ్లో చూసి ఈరోజు ఒక్క హిట్ కోసం చాలా తంటాలు పడుతున్నాడు నిజంగా. సో రాబిన్ హుడ్ నెగిటివ్ విషయానికి వస్తే ముందుగా హీరోయిన్ శ్రీలీల అస్సలు తనే పెద్ద నెగిటివిటీ. ప్రతి సినిమాలో అదే క్యారెక్టర్, అదే వాయిస్, పెద్ద మొనాటిని వచ్చేస్తుంది ఆ అమ్మాయిని చూస్తూనే. అసలు వెళ్ళి ఫస్ట్ ఆ కాలేజ్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేస్తే బాగుంటుంది తనైతే. ఇంకా రెండో నెగిటివిటీ మ్యూజిక్ చాలా వరస్ట్గా ఇచ్చాడు జీవి ప్రకాష్. అసలు డార్లింగ్ మూవీకి ఇచ్చినంత రేంజ్లో తను మళ్ళీ తర్వాత ఇవ్వలేదేమో తెలుగు సినిమాలకు నిజంగా. అంటే ఇక డైరెక్టరు పెద్ద మైనస్. ఎందుకంటే ఫస్ట్ సినిమా నుంచి చలో నుంచి అవే క్యారెక్టర్ని, అవే యాక్టర్ని దించుతూ సేమ్ టెంప్లెట్లు వాడుతూ సేమ్ కామెడీ ట్రాక్లు రాసుకుంటూ ఉన్నాడు. నితిన్ యాజ్ యూజువల్గా చాలా బాగా చేశాడు. కాకపోతే తను కూడా ఇలాంటి క్యారెక్టర్లు ఎప్పుడు చేస్తూనే ఉన్నాడు. రొటీన్గా అయిపోయింది తనకు కూడా. ఇలాంటి చాలా ఈజీగా చేసేస్తాడు ఇలాంటి క్యారెక్టర్లు. ఇక యాజ్ యూజువల్గా వెన్నెల కిషోర్ కామెడీ చెప్పుకోవాలంతే. వెన్నెల కిషోర్ కామెడీ ఉంది కాబట్టి అక్కడక్కడ కొద్దిగా నవ్వుకోవచ్చు మనం, అంతే తప్ప ఇంకా సినిమాలో ఏమీ లేదు నిజం చెప్పాలంటే. సో అదే అన్నమాట నితిన్ కెరీర్లో చాలా ఏమంటారు హిట్స్ ఉన్నా కూడా తను ఇప్పటికీ స్టార్డమ్ రాకపోవడానికి పెద్ద మైనస్ పాయింట్ ఏమైనా ఉందంటే స్టోరీ సెలెక్షన్స్ అనమాట. సో నాకైతే హార్ట్ అటాక్, ఇష్క్, గుండె జారి గల్లంతే అయ్యింది అండ్ జయం మూవీ చాలా ఫేవరెట్ అనమాట. సో మీకు నితిన్ సినిమాల్లో ఏది ఫేవరెట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయస్. ఇక నితిన్ కెరీర్ బిగినింగ్ నుంచి కూడా ఇప్పటికీ కంపేర్ చేస్తే 2 హిట్లు ఇస్తే 5 ఫ్లాపులు ఇస్తాడు, 1 హిట్ ఇస్తే 3 ఫ్లాపులు ఇస్తూనే ఉన్నాడు. సో అదనమాట నితిన్ కెరీర్ విషయంలో జరుగుతున్నది. సో గైస్ మరి నితిన్ తన అప్కమింగ్ సినిమా తన సూపర్ హిట్స్ కొట్టేసి తను ఎక్స్పెక్ట్ చేసిన స్టార్డమ్ రావాలని కోరుకుందాం గైస్. ఇకపోతే నితిన్ మంచి యాక్టర్, మంచి డాన్సరే కాదు గైస్, ఫిట్నెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది తనకు. మీకు తెలుసో తెలీదో చాలామందికి ఈ జనరేషన్ వాళ్ళకి కూడా తెలియని విషయం ఏంటంటే టాలీవుడ్లో ఫస్ట్ 8 ప్యాక్స్ చేసిన హీరో ఎవరంటే అది నితినే అనమాట. ఇప్పటికీ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి హూ ఈజ్ ద ఫస్ట్ టాలీవుడ్ హీరోయిన్ 8 ప్యాక్స్ అని, నితినే వస్తాడనమాట. అదే అనమాట నితిన్ అప్పట్లోనే 8 ప్యాక్స్ చేశాడనమాట. బాలీవుడ్లో హృతిక్ రోషన్ తర్వాత 8 ప్యాక్స్ చేసిన హీరో ఎవరైనా ఉంటే అది నితినే అనమాట. సో అది గాయస్ తన అప్కమింగ్ సినిమాలతో హిట్ కొట్టాలని కోరుకుందాం గాయస్. సో అర్థం లేని మరిన్ని వీడియోల కోసం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ గాయస్. థ్యాంక్ యూ సో మచ్.